వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 14. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఏ అభిగా, నీకు ఇలానే కావాలిరా. మంచిగా తినక నీ పనికిరాని కోపంతో అన్నాన్ని నీళ్ళపాలు చేశావుగా, అనుభవించు అని లోపల తిట్టుకుంటాడు అభి. అక్షర బాధగా తనను ఎవరెవరు చూస్తున్నారో కూడా గమనించుకోకుండా వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఆమె కళ్ళల్లో నుండి నీరు ధారలుగా కారుతున్న ఆమె మనసు మొత్తం ఎక్కడో ఉంది. డ్రైవర్ ఆరన్ కొట్టిన సౌండ్కి ఆలోచనల నుండి బయటికి వచ్చి ఏమైంది అని కంగారుగా అడుగుతుంటే, ఇల్లు వచ్చింది అమ్మగారు అని చెప్తాడు డ్రైవర్. ఓ అవునా అంటూ అక్షర కారు దిగి ఇంట్లోకి వస్తుంటే, జానకమ్మ అక్షర కోసం హాల్లోనే ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే అక్షర ఇంట్లోకి అడుగు పెడుతుంది. అక్షర బాధగా ఉండడం గమనించిన జానకమ్మ, ఏమైందమ్మా, వాడు ఏమన్నా అన్నాడా అంటే అక్షర లేని నవ్వును ముఖాన పురమాయించుకొని, ఏమనలేదత్తయ్య గారు అని అక్షర అంటుంటే, నిజంగా ఏమనలేదా? వాడు నిజం అత్తయ్య, మీ అబ్బాయి ఏమీ అనలేదు అని నవ్వుకుంటూ చెప్పేసరికి జానకమ్మ కూడా నవ్వుతూ, సరే అమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. నేను బాధపడతానని నువ్వు అబద్ధం చెప్పావని నాకు తెలుసు అమ్మా. నీ బాధనంతా నీ మనసులోనే దాచుకొని పైకి నవ్వుతూ ఉన్నావని నాకు తెలుసు అని మనసులోనే అనుకుంటుంది జానకమ్మ. ఆ అక్షర నేరుగా తన రూమ్లోకి వెళ్ళి బోర్లా పడుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్షర మొబైల్ రింగ్ అవుతుంది. ఎవరా అని డిస్ప్లే మీద చూసేసరికి శిల్ప కాలింగ్ అని కనబడుతుంటే అక్షర తన కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అక్షర, ఎలా ఉన్నావే అనే శిల్ప అడిగితే అక్షర లేని నవ్వును ముఖం మీద తెచ్చుకొని తన బాధనంతా మనసులోనే దాచుకొని, బాగున్నానే, నువ్వెలా ఉన్నావు అని జీరబోయిన గొంతుతో అడుగుతుంది. ఏందే అలా ఉంది వాయిస్, అభి ఏమన్నా అన్నాడా అని అడుగుతుంది శిల్ప. లేదే, అభి ఏమీ అనలేదే, నాకే కొంచెం తలనొప్పి వస్తుంటే పడుకున్నా అంతేనే, నీకన్నీ అనుమానాలే అని మ్యాటర్ డైవర్ట్ చేస్తుంది అక్షర. ఎలా ఉందే కొత్త మ్యారేజ్ లైఫ్, అభి నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడిగితే, మేము బాగానే ఉన్నాము, అభి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని నవ్వుతూ చెప్పేసరికి, అభి నిన్ను ఎలా చూసుకుంటున్నాడో నాకు తెలియదా, ఎందుకే అబద్ధాలు చెప్తావు అని శిల్ప అడుగుతుంటే అక్షర మధ్యలోనే కల్పించుకొని, ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారే, బాగున్నారు, నీ గురించే బాధపడుతున్నారు, మా అన్నయ్య ఎలా ఉండు, ఇంకా ఏంటి విశేషాలు అంటూ కాసేపు మాట్లాడుకొని ఫోన్ కట్ చేస్తుంది అక్షర. ఇక్కడ మన అభేగాడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉదయం టిఫిన్ చేయక, మధ్యాహ్నం లంచ్ చేయక కడుపులో ఆకలి దంచుతుంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటాడు. హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకుందామంటే మన అభిగాడికి హోటల్ ఫుడ్ పడదు. ఇక ఆకలికి భరించలేక ఇంటికి బయలుదేరుతాడు అభి. అభి ఇంటికి వచ్చేసరికి హాల్లోనే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది జానకమ్మ. ఏరా అభి, ఇంత తొందరగా వచ్చావు? ఏం లేదు మా, కొంచెం హెడేక్గా ఉంది అంటూ వచ్చి సోఫాలో కులబడ్డాడు. రత్నాలు రత్నాలు కిచెన్లో పని చేసుకుంటున్న రత్నాలు అరుపు విని బయటికి వస్తూ, ఏంటి బాబు గారు అంటే, ఒక స్ట్రాంగ్ టీ తీసుకురా. అలాగే బాబుగారు, ఒక 5 నిమిషాల్లో మీ ముందు ఉంటా అంటూ గబగబా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసి స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు పోసి ఒక కప్ స్ట్రాంగ్ టీ తీసుకొని వెళ్ళి, తీసుకోండి బాబు గారు అంటూ అబ్బాయికి ఇస్తుంది.
కప్పు అందుకోబోతుండగా అక్షర మెట్ల మీద నుండి కిందికి వస్తూ కనిపిస్తుంటే సైలెంట్గా టీ తీసుకొని సిప్ చేసి, అబ్బా రత్నాలు, నీ చేతి టీ అమృతం, అమోఘం. కొందరు ఉంటారు ఏ పని చేతగాదు అంటూ అక్షరను ఉద్దేశించి మాట్లాడుతాడు రత్నాలు. ఎప్పుడు లేనిది ఈ బాబుగారు ఏంటి ఇంతగానం పొగుడుతున్నారు నన్ను అనుకుంటూ అటువైపు చూసేసరికి అక్షర కనిపిస్తుంది. ఆహా, ఇదా సంగతి అని అనుకుంటుంది రత్నాలు. అక్షర అభి మాటలు ఏమీ పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ కోసం వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎంత టార్చర్ చేసినా ఇది మామూలుగానే ఉంటుంది కానీ అని మనసులో అనుకుంటాడు అభి. టీ తాగేసి ఇక ఫ్రెష్ అయి వద్దామని రూమ్లోకి వెళ్తాడు అభి. ఆ అక్షర అభికి ఇష్టమైన వంటలన్నీ చేసేసి అవన్నీ రత్నాలు సహాయంతో డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. జానకమ్మ హాల్లోకి వస్తే, ఏం అక్షర, డిన్నర్ ప్రిపేర్ చేసావా? అత్తయ్య గారు, డిన్నర్ కంప్లీట్ చేసేసా అని సమాధానం ఇస్తుంది అక్షర. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.